యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవరికి విధేయుడు? ఈ మాట ముందు చదివే కదా. ఇక్కడ యెహోషువ ఎవరికి విధేయత చూపెడుతున్నాడు? మోషే తన సేవకునికి. అమ్మా, సంఘంలో ఎవరు డైరెక్ట్గా దేవునికి విధేయత చూపెడతారు? డైరెక్ట్ దేవుడికి కనపడతాడా? మాట్లాడతాడా? నీ విధేయత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సేవకునికి విధేయత చూపెట్టడం దగ్గర నుంచి మొదలైంది. సేవకుని తర్వాత దేవుని తర్వాత సేవకుడు. నీ విధేయత అనేది కనబడని దేవుని ముందు కాదు, ఎక్కడ కనబడే సేవకుని ముందు నీ విధేయత ఏంటో తేలాలి. ఇక్కడ తేలితే అక్కడ తేలుతుంది. యెహోషువ మోషేకి ఎంత విధేయత చూపెట్టాడు! యెహోషువ మోషేకి చూపెట్టిన విధేయతను బట్టి యెహోషువకి ప్రజలు కూడా విధేయత చూపెట్టారు. దేవునికి మహిమ. ఒక స్టేట్మెంట్ చేయాలి ఇక్కడ మీకు. యెహోషువ దేవునికి, దేవుని సేవకునికి విధేయత చూపెట్టడాన్ని బట్టి యెహోషువకి ప్రజలు విధేయత చూపెట్టారంట. ఇప్పుడు మీరందరూ గొర్రెలా కదా? విశ్వాసులందరూ కూడా ఎవరు? గొర్రెలు. మిమ్మల్ని దేవుడు ఒక సేవకునికి అప్పచెప్పాడు, అంటే ఒక గొర్రెల కాపరికి అప్పచెప్పాడు. బాగా వినాలి, పర్వతక్క బాగా వినాలి అమ్మ. దేవుడు విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? ఒక కాపరికి అప్పచెప్పాడు. కాపరి ఏం చేయాలి? గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. ఈ రెండే పనులు కాపరికి. పేతురుతో చెప్పాడు కదా, పేతురు, ఆర్ యు లవింగ్ మీ? యెస్ లార్డ్ అంటే ఏమన్నాడు? నా మందను మేపు, నా మందను కాయి. ఇప్పుడు గొర్రె కాపరికి విధేయత చూపెట్టకుండా కాపరి గొర్రెను మేపగలడా? కాపరి గొర్రెను కాయగలడా? చెప్పాలి. కాపరికి విధేయత చూపెట్టకుండా, కాపరి మాట వినకుండా, కాపరి పరిధిలో మీరు లేకుండా మీకు కాపరి కాపుదలగా ఉంటుంది. కాపరి మీకు మంచి మేత ఎలా ఇవ్వగలరు? ఇవ్వాలి అంటే ఆయనకు విధేయత చూపెట్టి ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉంటేనే కాపరి మిమ్మల్ని కాపాడగలడు. అట్ ద సేమ్ టైం మీకు సరైన భోజనం. అన్లెస్ నో ఛాన్స్. ఈ రోజున కుటుంబాలకు కాపుదల ఎందుకు లేదు? దుష్టుడు కుటుంబాల్లో చేరి ఎందుకు గలిబిలి చేస్తున్నాడు? కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. చెప్పాలనుకున్నాను, బట్ మింగేస్తున్నాను. యెహోషువ దేవునికి, దేవుని సేవకునికి చాలా విధేయతగా ఉన్నాడు, చాలా విధేయతగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులు ఏమన్నారో చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చివరి 3 వచనాల్లో 16 నుంచి కరెక్ట్. అందుకు వారు
వామ్మో. నా ప్రార్థన ఏం తెలుసా, బాబా మా సంఘస్థులందరూ ఇట్లా ఒక్కసారి నాకు చెప్తే బాగుంది. ఇప్పుడు సంఘం నాయకులతో చెప్పిన మాట కాదా ఇది? ప్రతి సంఘం వాళ్ళ నాయకునితో సేవకునితో ఈ కమిట్మెంట్ కలిగి ఉంటే ఎంత బాగుంటుందండి సంఘం. ఏమన్నారు వాళ్ళు? మోషే మాట ఎలా విన్నాము నీ మాట కూడా అలానే వింటాం. నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ. ఏం కమిట్మెంట్ ఇది? ఏం కమిట్మెంట్ ఇది? సేవకునికి దేవునికి సరెండర్ అయితే అట్ట కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. సగం సగం సరెండర్ అనేది మంచిది కాదు. దొంగోడు హ్యాండ్స్ అప్ పరంగా ఏమన్నా చేతులు పైకి ఎత్తాడు, అవకాశం దొరికితే పారిపోని చూస్తామండి. చేతులు ఎత్తిన మాట వాస్తవమే, కానీ వాడి మనసులో మళ్ళీ ఏముంది? ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మళ్ళీ పారిపోవాలనుకుంటాడు. అది సంపూర్ణమైన ఏమంటారు తెలుగులో సరెండర్ అవడం అంటే? లొంగిపోవడం కాదు, సంపూర్ణమైన లొంగి. ఆడు పేలుత్తడేమని చేతులు ఎత్తినంతే, భయపడి చేతులు ఎత్తాడు తప్ప ప్రేమతో చేతులు ఎత్తిన పద్ధతి కాదు. సంఘంలో ఈ రోజున చాలామంది అసంపూర్ణమైన ఈ విధేయత అవిధేయత కలిగి ఉన్నారు. లోబడట్లేదు, పూర్తిగా అప్పగించుకోవట్లేదు. ఒక కొత్త కుటుంబం ఒక సేవకుని దగ్గరికి వచ్చి ఇలా చెప్పిందంట, ఇలా అన్నారంట. భార్య భర్త పిల్లలు అందరూ వచ్చి, అయ్యగారు మేము కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు అంతగా బైబిల్ గురించి ఏం తెలియదు, మాకు పరలోకం పోవాలని కోరిక ఉంది, ఆశ ఉంది. మేము దేవుణ్ణి నమ్ముకుందే పరలోకం పోవడానికి. ఇగో నేను వచ్చాను, నా భార్య వచ్చింది, నా పిల్లలు వచ్చారు, మేమందరం మీ ముందు ఒక తీర్మానం తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మేము మీ వారం, మీ చేతి హ్యాండ్ ఓవర్లో మేము ఉంటాం. మీరు ఏం చెప్పినా మేము చేస్తాం. మేము నరకానికి వెళ్తే మాత్రం బాధ్యులు మీరే. మీరు చెప్పిందల్లా చేస్తాం పాస్టర్ గారు, ఎదురు తిరగం. బైబుల్లో ఉన్నది మీరు ఏం చెప్పినా కూడా, ఇదిగో బైబుల్ ఇట్టుందయ్యా పాటించు అని మీరు ఏది చెప్పినా కూడా నేను వింటాను, నా భార్య వింటుంది, నా పిల్లలు వింటాను. కానీ మేము నరకానికి పోతే మాత్రం బాధ్యత మీదే. ఇది అగ్రిమెంట్ మన ఇద్దరికి అన్నారు. పాస్టర్ గారికి భయం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకున్నంత కమిట్మెంట్ కూడా ఈయనకి లేదండి. నేనుగో దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నామండి, మేము నరకానికి వెళ్తే బాధ్యులు మాత్రం మీరే దీనికి. అట్లని మీ మాట వినకపోతే బాధ్యత మాది. కానీ మీ మాట మీరు ఏం చెప్పినా, ఇదిగో బైబుల్లో ఇలా ఉంది, ఇది నువ్వు చెయ్యి అంటే నేను, నా భార్య, నా పిల్లలలో. కానీ నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చాల్సిన బాధ్యత మాత్రం నీదే అని చెప్పి కమిట్మెంట్ అయి అలా సంఘానికి వచ్చారు. ఈ అయ్యగారికి భయమై అందరికంటే ఎక్కువ శ్రద్ధ వాళ్ళ మీద పెట్టి కమిట్మెంట్ కదా, కమిట్మెంట్ చాలా వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేసి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇష్టానుసారంగా కమిట్మెంట్ అయ్యారంటే కంపల్సరీ వాళ్ళ పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుందా? లోబడే వారి పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. లోబడిన వారి పట్ల పెద్ద బాధ్యత ఏముంటుంది. ఎట్లా మన మాట వినట్లేదు కదా, మన ఆధీనంలో లేదు కదా, లెద్దెం గో అన్నట్లే ఉంటుంది. కానీ ఎవరైతే బాగా సమర్పించుకుంటారో వారి పట్ల వారి కోసం ఉపవాస ప్రార్థన చేయాలనిపిస్తుంది, వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేయాలనిపిస్తుంది, వాళ్ళ పర్సనల్ నీడ్స్ విషయంలో మనం కలుసుకోవాలనిపిస్తుంది, వాళ్ళ అన్ని విషయాల్లో ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా ఉండాలనిపిస్తుంది. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు అప్పగించుకునే దాని విషయంలోనే ఉంటుంది.
మీరు టచ్ మీ నాట్ ఉన్నారనుకోండి, ఇక్కడ కూడా టచ్ మీ నాటే, ఏముండదు. మీరు టచ్ మీ నాట్ ఉంటే ఇటువైపు నుంచి కూడా టచ్ మీ నాటే ఉంటుంది. ఎందుకంటే తెలుసా, మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేసామనుకోండి, మీకు ఇరిటేషన్ వచ్చి మొత్తానికి ఎవరో తేడా ఉంటుంది. అందుకే సంఘంలో కొంతమందితో నేను టచ్ మీ నాటే ఉంటాను. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, వస్తావా రావా రాక, దట్స్ యువర్ చాయిస్. కానీ కొంతమంది విషయంలో అట్లా కాదు, చాలా బాధ్యత. ఎందుకంటే వాళ్ళ విధేయతను బట్టి, వాళ్ళ సరెండర్ని బట్టి, వాళ్ళ కమిట్మెంట్ని బట్టి బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి నా బాధ మీకు, ఇది బాధే. టైం అయిపోయింది, చాలా చెప్పాలనుకుంటున్నాను. 11:41 అయిపోయింది. నేను ఇంకా చాలా చెప్పాలి ఇక్కడ మీకు. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు. ఓకే, ఇది నా బాధే తప్ప మరొకటి కాదు అని మీరు అర్థం చేసుకుంటారని మీ అందరికీ చాలా దీనంగా చెప్తా ఉన్నాను. ఏంటి నా బాధ? నాకు ఒక యెహోషువ కావాలి. ఆ యెహోషువలు మీరే కావాలి. యెహోషువ ఎంత నమ్మకంగా ఉన్నాడో, యెహోషువ ఎంత విధేయతగా ఉన్నారో మీరు కూడా అలా ఉండాలనేది నా కోరిక. నేను మరలా మీకు చెప్తున్నాను, మీరు నమ్మకంగా ఉంటే ఈ సేవ తర్వాత దేవుడు మీకు ఇస్తారేమో. ఇప్పటికీ ఆమె చెప్పుకోవట్లేదు, మరి భయంతో చెప్పుకోవట్లేదా, బాధతో చెప్పుకోవట్లేదా, ఇష్టం లేక చెప్పుకోవట్లేదా, నాకు అర్థం కాదు. ఈ సేవ ఎవరిది? ప్రజెంట్గా నా చేతుల్లో దేవుడు పెట్టాడు. నెక్స్ట్ ఎవరి చేతుల్లో పెడతాడు ఎవరికి తెలియదు. అందులో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా, మరి నీకెందుకు ఆ కోరిక ఉండట్లే? నన్ను ఫస్ట్ నాకు మ్యాచ్ వచ్చినప్పుడు కోటయ్య గారు సంబంధం చూసింది, మావిని చూసింది కూడా ఆయన, ఎలీషా గారు. ఏమకంటే ఇంకో ఫస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆ పిల్ల వాళ్ళ మమ్మీకి ఇష్టమే. వాళ్ళు మళ్ళీ ఆ చర్చి ఈ చర్చి వాళ్ళ అమ్మని ఓకే అన్నదంట, కానీ ఆ పిల్ల మాత్రం అమ్మో నాకు అయ్యగారు వద్దన్నదంట. నేను అయ్యగారు అయితే చేసుకొని అమ్మో ఆ బాధలు, ఆ కష్టాలు, ఉపవాసాలు, ఆ నిందలు, అవమానాలు మీనాడు పడేది, మమ్మీ నేనే చేసుకుంటానంట. లేకపోతే ఆ పిల్ల ఒప్పుకుంటే ఆ పిల్ల అయ్యేది. అంటే కొంతమందికి ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మో సేవ అంటే ఇంత బాధ, ఇంత దుఃఖం, ఇంత కష్టం, ఇంత నరకం, అమ్మో నా వల్ల కాదు. అందుకే ఒకవేళ మీరు ఆ ఫీలింగ్తో ఆమె చెప్పట్లేదేమో నేను చెప్తాను ఎగ్జాంపుల్ అని మీకు. మీ నవ్వుకు అర్థం ఏంటో నాకు తెలియదు. ఇంకో విషయం తెలుసా, మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని చిత్తంలో మీరు ఉంటే తాట తీసి అక్కడ పెడతారు మీరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఏదేమైనా ఒకటి, సంఘం అంటే సేవకునికి దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సంఘంలో సమర్పించుకునే దాన్ని బట్టే బాత్రూమ్స్ కడిగే విషయంలో కానీ, వాటర్ క్యూరింగ్ విషయంలో కానీ, మందిరం ప్రతి వారం శుభ్రం చేసే విషయంలో కానీ, ఇంకా భోజనాల విషయంలో కానీ కొద్దిమంది వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు కమిట్ అయ్యే దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉంటారు. ఆ నమ్మకత్వాన్ని ప్రభువు చూస్తారు. అలా అందరూ ఉండాలని దేవుడి కోరిక. ఆశీర్వాదాలు ఒకరికిద్దరికే కాదు కదా, ఆశీర్వాదాలు అందరికీ రావాలంటే అందరము దేవుని పనిలో పాలిభాగస్తులమన్నమాట. ఆ హృదయం, మీకు విషయం తెలుసా, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నేను చెప్తే వెళ్ళి చేయడం, చెప్పినా చేయకుండా పోవడం, ఎవ్వరూ చెప్పకుండా చేయడం, 3 ఉంటాయి పరిచర్యలు. బాగోనండి, మీరు ఏ గ్రూపో నాకు తెలియదు, ఇక మీరే మీ బ్లడ్ గ్రూప్ లాగా ఈ 3 గ్రూపుల్లో ఏ గ్రూపో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, చెప్తే ఇది చెప్పింది కదా మరి ఇక తప్పదు కదా అని పోయి చేయడం. అది కూడా లోపడ్డం కాదు యాక్చువల్గా. ఇంకొంతమంది మహానుభావులు కొంచెం ఇది పర్లేదు చెప్పింది కదా సరే ఏదో కొనుక్కుంటూ వెళ్ళి చేస్తారు, కొద్దిగా బెటర్. ఇంకో రకం ఏంటి, చెప్పినా కూడా అయ్యా మీకు వందనాలు మేము చేయం,
డేంజరస్ గ్రూప్ ఇది. లాస్ట్ ఏంటి తెలుసా? వాళ్ళకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు మందిరంలో ఏ అవసరం ఉంది, ఏ అక్కర ఉంది, ఏ నీడ్ ఉంది. అంతే. వాళ్ళకి గ్రహించి ఆ పరిచర్యలో వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని దాంట్లో ముందుకెళ్తారు. అటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తుంది. మన అయోధ్య కొత్తగూడ వెళ్ళినప్పుడు జఫన్య శాస్త్రయ్య గారు చెప్పారు, అన్న దేవుని మందిరానికి, షిలోహు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి తన హృదయాన్ని ఒక విషయం కలిచివేసేదంట. అబ్బా, మా అయ్యగారు చాలా పెద్దోడైపోయాడయ్యా, స్థూలకాయ వచ్చేసిందయ్యా, మా అయ్యగారి పిల్లలు వారి ప్రవర్తన అస్సలు బాగాలేదయ్యా, మా అయ్యగారు చచ్చిపోతే ఈ సేవ ఏమైద్దో, ఈ సంఘం ఏమైద్దో అని తన గుండెల్లో బాగుండేదంట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బాధతో ఒక్క మగబిడ్డని పోవా, నా కోసం కాదయ్యా, నాకు నింద పోవాలంటే ఆడపిల్ల పుట్టినా పోయింది, నేను అడిగేది నా నింద కోసం కాదు, ఈ షిలోహులో పరిచర్య ఎక్కడ పాడైపోయిందో అనే బాధతో రోషం కలిగి దేవుణ్ణి అడిగిందండి సమూయేలు. నేను కొంచెం చెప్పాను నిన్న పురుషుల కొడుకులో మా వాళ్ళకి, పాలు విడిచే లోపు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిందంట ఆ పిల్లగానికి తల్లి. అయ్యగారు చెప్తుంటే నాకు మంచి ఆశ్చర్యం అనిపించింది. పాలు ఎన్ని సంవత్సరంలో పుడుస్తారు మహా అంటే? బిలో 3-4 years అయినా కాదా? అంతకంటే ఎక్కువ తాగుతారా? ఈ 3-4-5 సంవత్సరాల లోపు నాన్న మందసం ఎట్లుంటుంది, బొమ్మలు గీసేదంట. గంగాలం ఎట్లుంటుంది నాన్న, కరుణాపీఠం ఎట్లుంటుంది, ఇగో కరుణ దీపవృక్షం ఇలా ఉంటుంది నాన్న, ఇక్కడ నువ్వు దీపాలు వెలిగించాలా, కరుణాపీఠం ఎట్లుంటుంది నాన్న, గంగాలంలో ఇక్కడ కాలు కడుక్కోవాలా. ఇవన్నీ 5 సంవత్సరాల లోపు బొమ్మలు గీసి ఆయనకి చెప్పి రెడీ చేసిందంట. పెద్ద ఆయన పరిస్థితి ఇలా ఉంది నాన్న, వాళ్ళ పిల్లల పరిస్థితి ఇలా ఉంది నాన్న, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే అక్కడ అన్నీ చేయాలి నాన్న అని పాలు విడిచే లోపే తల్లి ఒక బైబిల్ టీచర్ అయి, ఒక పాస్టర్ అయి, ఆ చిన్న వయసులో ఉన్న పిల్లగానికి అన్నీ చెప్పి పాలు విడవగానే తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడే ఆయన దేవునికి మొక్కాడంట. స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెడితే క్యార్మని తిరిగిపోతారు పొలగాడు. నేను ఉండనే ఉన్నాను, చాక్లెట్లు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, మళ్ళా ఇంటి పక్కనోడు ఉంటాడు, ఆడుకునే వాళ్ళు అందరూ ఉంటారు, ఉండమన్నామా ఉండడు. కానీ గుడికి మందిరానికి వెళ్ళిన సమూయేలు బిలో 5 years బాయ్, ఇదే అమ్మ నువ్వు ఉండే స్థలం, తండ్రి అయినా నీకు ఈయనే, పాస్టర్ అయినా ఈయనే నీకని ఆయన కప్ప చెప్పి వస్తుంటే అక్కడే మొక్కి చిన్న కన్నీళ్ళు కూడా ఖర్చలేదంట. నేను వస్తాను మమ్మీ అని కూడా అనలేదంట. అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఇచ్చి కుమారుని దేవుని కోసం పెంచితే ఇశ్రాయేలు దేశాన్ని వణికించాడు. ఇంకో మాట ఆయన ఏం చెప్పాడంటే, రామాలో ఈయన బలర్పించకుండా ఆ రామాలో ఎవ్వడు భోజనం చేసేవాడు కాదు. ఆ అయ్యగారు వచ్చి బలర్పించిన తర్వాత ఆ బలి కూడా ఆకాశం చక్కినొచ్చి దహించిన తర్వాత అమ్మ అని అప్పుడు ఊర్లో వాళ్ళందరూ భోజనం చేసేవారు. ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, ఎంత గొప్పగా వాడుకుంటారు. క్రెడిట్ అంతా ఎవరిది? తల్లి. రాత్రి చెప్పా మా వాళ్ళకి, అట్లాంటి భార్య కానీ భార్య ఉండాలని ప్రార్థన చేసుకోమని చెప్పాను. ఈరోజు నీ భార్య అట్లా ఉందా అంటే మా వాళ్ళందరూ దుఃఖం అవుతారు. లేరు. నిజంగా సంఘంలో అలాంటి భార్యలు, అలాంటి తల్లులు లేరు. ఈ రోజున మన పిల్లలు బడాయిలు అయిపోవడానికి, బద్మాషులు అయిపోవడానికి, రౌడీ షీటర్లు అయిపోవడానికి, వ్యభిచారులు అయిపోవడానికి, దొంగలు అయిపోవడానికి కారణం మనం కాదంటారా? మనం తెలివిగా వేరే వాళ్ళ మీద మోపుతాం నిందలని. అది సైతాను జ్ఞానం. ఆదాముకు అదే ఇచ్చింది. ఏమన్నాడు? ఏం కాదు, నువ్వు ఇచ్చిన ఈయన. ఇట్లాగా మన తప్పును మనం యథార్థంగా ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పడి ఇప్పటికైనా మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి.